పూర్వం వైశాలిని రాజ్యాన్ని రాజమహేంద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహావీరుడు, ఆదర్శ పాలకుడు. ఆయన పాలనలో రాజ్యం సర్వతోముఖాభివృద్ధి గావించింది. ఆ రాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని పలువురు రాజులు తమ రాజ్యాల్లో సరైన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. మహేంద్రపాలుడికి వృద్ధాప్యం సమీపించడంతో తన ఏకైక వారసుడు సువర్ణపాలుడికి సింహాసనాన్ని అప్పగించి వానప్రస్థం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. సుగుణవతి, అపురూప సౌందర్య రాశి అయిన చంద్రగిరి రాజు కుమార్తె లావణ్యలతతో కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపించాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తాన వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ ఉండగా సువర్ణపాలుడు వైశాలిని రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆనాటి రాత్రి మహేంద్రపాలుడు కుమారుణ్ణి ఆంతరంగిక మందిరానికి రప్పించి సువర్ణపాలుడితో ఇలా అంటున్నాడు: 100 సంవత్సరాల క్రితం మన రాజ్యంలో కనీ విని ఎరుగని కరువు సంభవించింది. తీవ్ర వర్షాభావంతో పంటలు పండక ప్రజలు అష్టకష్టాల పాలయ్యారు. అప్పటి రాజైన మా పితామహుడు విక్రమసింహుడు ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా వర్షాలు కురవలేదు. ఆ సమయంలో హిమాలయాల నుంచి వచ్చిన ఒక యోగి ఆయనకు ఒక ఉంగరం ఇచ్చి, అది మహారాజు వేలికి ఉన్నంతకాలం రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. ఆ రోజే వర్షం మొదలై క్రమంగా రాజ్యం సుభిక్షమైంది. ఆ ఉంగరాన్ని విక్రమపాలుడు మా తండ్రి చందనపాలుడికి ఇచ్చాడు. ఆయన నాకిచ్చాడు. ఇప్పుడు నేను దాన్ని నీకిస్తున్నాను. ఈ ఉంగరం మహిమాన్వితమైనది. ఎట్టి పరిస్థితులలోనూ దీన్ని నీ వేలు నుంచి తీయకు. నీ తరువాత దీన్ని నీ తనయుడికి అప్పగించు. ప్రజలకు ఎలాంటి కొరత రాదు. ప్రజాక్షేమమే రాజుకు ప్రాణ సమానమన్న సంగతి మరువకు అని చెప్పి ఉంగరాన్ని సువర్ణపాలుడు వేలికి తొడిగాడు. తండ్రి చెప్పినదంతా సావధానంగా విన్న సువర్ణపాలుడు తండ్రితో ఇలా అంటున్నాడు: మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను అని సువర్ణపాలుడు సంతోషంగా అక్కడ నుంచి బయలుదేరాడు. ఆ తరువాత సంవత్సర కాలానికి మహేంద్రపాలుడు కాలధర్మం చెందాడు. సువర్ణపాలుడు తండ్రి అడుగుజాడల్లో ధర్మంగా పరిపాలన సాగించసాగాడు. ఒకనాడు మహారాణి లావణ్యలత భర్తతో చాలా కాలంగా సముద్ర విహారం చేసి రావాలని కోరికగా ఉన్నది అని చెప్పింది. గర్భవతిగా ఉన్న ఆమె కోరికను మన్నించిన రాజు సముద్ర విహారానికి సకల సదుపాయాలు కలిగిన ఒక అందమైన విహార నౌకను సిద్ధం చేయించాడు. సముద్రంలో నౌక మీదగా విహరిస్తుండగా రాజు ఉంగరాన్ని చూసిన లావణ్యలత, మహారాజా, మీ వేలి ఉంగరాన్ని ఒక్కసారి ధరించాలని ఉన్నది అన్నది. మహారాణి కోరిక వినగానే సువర్ణపాలుడి మనసులో ఉంగరాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేతి నుంచి తీయరాదన్న తండ్రి హెచ్చరిక గుర్తుకు వచ్చింది. అయినా రాణి కోరిక మన్నించకపోతే ఆమె బాధపడుతుందని భావించిన రాజు తన వేలి ఉంగరాన్ని తీసి ఆమెకు అందించాడు. ఆమె ఉంగరాన్ని తొడుక్కునేలోగా బలమైన అలలు వచ్చి నౌకను తాకడంతో ఆ ఊపుకు చేతిలోని ఉంగరం ఎగిరి సాగర జలాల్లో పడిపోయింది. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ దుర్ఘటనకు రాజు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే తేరుకొని గజ ఈతగాళ్లను పిలిచి విషయం వివరించి ఉంగరాన్ని వెతకమని ఆజ్ఞాపించాడు. ఎంత వెతికినా ఉంగరం జాడ కనిపించలేదు. ఇదంతా తన వల్లనే జరిగినందుకు మహారాణి ఎంతగానో బాధపడుతూ రాజుకు క్షమాపణ చెప్పింది. చింతాక్రాంతుడైన రాజు నౌకను వెనక్కు మళ్లించి రాజభవనం చేరాడు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు జాలరులు వలలు విసిరి ఉంగరం కోసం వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కాలం ముందుకు సాగి వర్ష ఋతువు వచ్చినా వాన చినుకు మాత్రం పడలేదు. క్రమంగా పొలాలు బీళ్ళయ్యాయి. వరుసగా కరువులు ఆరంభమయ్యాయి. ఇదంతా తాను ఉంగరాన్ని పోగొట్టుకోబట్టేనని రాజు భావించసాగాడు. తండ్రి ఆనతిని ఉదాసీనపరిచినందుకు క్షమించమని దేవుళ్ళందరినీ ప్రార్థించాడు. అయినా వర్షం కురవలేదు. అలాంటి పరిస్థితుల్లో పొరుగు రాజ్యం నుంచి సుదర్శనుడనే వృద్ధ పండితుడు రాజును దర్శించి, మహారాజా, నాకు సాగర దర్శిని అనే విద్య తెలుసు. దాని సాయంతో సాగర గర్భంలోని అతి చిన్న వస్తువులను కూడా పైనుంచే దర్శించగలను. కోరిన వారికి చూపగలను. దాని ద్వారా వీరు పోగొట్టుకున్న మహిమాన్వితమైన ఉంగరాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాను. అది లభించినట్టయితే మీ రాజ్యాన్ని పట్టిపీడిస్తున్న క్షామం అంతరించి ప్రజల కష్టాలు తొలగిపోగలవని భావిస్తున్నాను అన్నాడు. ఆ మాట వినగానే రాజుకు సుదర్శనుడు దైవస్వరూపుడిలా కనిపించాడు. వెంటనే మన సముద్రయానానికి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు.
మరునాడు సువర్ణపాలుడు సుదర్శనుడి వెంట నౌకలో సముద్రంలోకి బయలుదేరాడు. సుదర్శనుడు మంత్రం పఠిస్తూ చట్రంలో బిగించిన దర్శిని ద్వారా సముద్ర జలాల్లోకి చూడసాగాడు. ఆయన నేత్రాలకు లోతున ఉన్న సముద్ర జీవులు, ఖనిజ సంపదలు, ఎప్పుడో మునిగిపోయిన ఓడలు, పడవలు స్పష్టంగా కనిపించసాగాయి. ఇలా కొన్ని గంటలు గడిచాక సుదర్శనుడి అన్వేషణ ఫలించి రాజు పోగొట్టుకున్న మహిమగల ఉంగరం గోచరించింది. సువర్ణపాలుడు చాలా సంతోషించాడు. సుదర్శనుడి అనుజ్ఞతో నౌకకు లంగరు దించి గజఈతగాళ్లు కొందరు సముద్రంలోకి దూకి ఉంగరం కోసం ఆయన చెప్పిన చోట వెతకసాగారు. అయితే నీళ్లలోకి దూకాక వారికి ఉంగరం జాడ కనిపించకుండా పోయింది. ఆ తరువాత జాలరులు వలలు విసిరి చూశారు గాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన వాళ్ళను చూసిన రాజు తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యాడు. అప్పుడు సుదర్శనుడు, రాజా, ఆ ఉంగరం మహిమాన్వితమైనది కదా, అర్హులకు మాత్రమే చేజిక్కుతుంది అన్నాడు. మరి ఆ కార్యం ఎవరు సాధించగలరు అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. అది మీ ఒక్కరికే సాధ్యం అన్నాడు సుదర్శనుడు. సుదర్శనుడి మాటలు విన్న అంగరక్షకులు ఒక్కసారిగా ఇలా అన్నారు, మహారాజుకు ఈత సరిగా రాదు, ఆయన సముద్రంలోకి దూకడమా? మహారాజు క్షేమం ప్రధానం, అది సాధ్యం కాని పని అన్నారు. దీనికంతటికీ కారణం నా తప్పిదం. దాని మూలాన ప్రజలు శిక్షించబడకూడదు. వాళ్ళ బాధలు చూస్తూ బ్రతకడం కంటే వాటిని పోగొట్టే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు అంటూ రాజు ఒక్క గెంతున సముద్రంలోకి దూకి అడుగుకు ఈదుకుంటూ వెళ్ళాడు. ఆయనకు ఒకచోట మిలమిలా మెరుస్తూ ఉంగరం కనిపించింది. దాన్ని తీసుకొని క్షణంలో పైకి వచ్చాడు. నౌకను చేరిన రాజు సుదర్శనుడికి కృతజ్ఞతలు తెలియజేసి తండ్రికి మనసులోనే క్షమాపణలు చెప్పి ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంగరాన్ని వేలికి ధరించాడు. వాళ్ళు ఒడ్డుకు చేరేసరికి ఆకాశం మేఘామృతమై వర్షం కురవడం ఆరంభమైంది. వారం రోజుల్లో వాగులు, వంకలు, నదులు నిండుగా ప్రవహించాయి. కొన్నాళ్లలో రాజ్యం సస్యశ్యామలమైనది. ప్రజలు పరమానందం చెందారు. వీటన్నింటికీ కారకుడైన సుదర్శన పండితుణ్ణి రాజు నిండు సభలో ఘనంగా సన్మానించాడు. అప్పుడు సుదర్శనుడు, మహారాజా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ప్రజల క్షేమం కాంక్షించి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించే రాజు దైవ సమానుడు. అతడే నిజమైన రాజు. అలాంటి రాజుకు సాయపడడానికి పంచభూతాలు కలిసికట్టుగా వస్తాయి, రాజ్యాన్ని సుభిక్షం చేస్తాయి. అలాంటి రాజపరంపరను పొందిన వైశాలిని ప్రజలు భాగ్యవంతులు అన్నాడు. ఆ మాటకు సభికులు హర్షధ్వానాలతో సభ మారుమోగిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.